ఈ మధ్య అందరికీ హార్ట్ అటాకులు రావటం, రక్తనాళాలు మూసుకున్నాయి, సన్నపడ్డాయి అని ఎక్కువగా వినటం జరుగుతూ ఉన్నది. వెనుకటి రోజుల్లో వైద్య సదుపాయం లేక మన పూర్వీకులు కూడా హార్ట్ అటాక్తో చనిపోవటాలు ఎక్కువ ఉండేవి. ఈ రోజుల్లో వైద్య సదుపాయం బాగా పెరిగేసరికి అందరికీ అందుబాటులోకి రావటం చేత అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి చాలామందిని ఇంగ్లీష్ వైద్య విధానం చక్కగా రక్షిస్తూ ఉన్నది. కానీ కొంతమంది వైద్య సదుపాయం అందక మరణించేవారు కూడా ఉంటున్నారు ఎమర్జెన్సీలో. మరి అలాంటి బ్లాక్స్ వచ్చిన వారు బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటుంటారు. కొంతమంది మందులతోనే వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా మరి అట్లా ముందుకెళ్ళేవారు ఉంటారు. భవిష్యత్తులో బ్లాక్స్ రాకూడదనుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. మరి ఇలాంటి వారందరికీ ఆహారం పట్ల అవగాహన కలిగిస్తే కాస్త బాగుంటుందని ఈరోజు ఈ ప్రయత్నం. 100కు 60-65% మంది గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. వెనకటి రోజుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వారికి కొలెస్ట్రాల్ బ్లాక్స్ గుండెలో వస్తాయని అనేవారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే 25-30 సంవత్సరాలకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. గుండెలో రక్తనాళాలు కాస్త మూసుకుని కనపడుతూ ఉన్నాయి. అంటే చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేకపోతే ఏ విధమైన లక్షణాలు ఏవో కొన్ని కనపడిన తర్వాత పరీక్ష చేయించుకుంటే బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది యాంజియోగ్రామ్ ద్వారా. చాలామంది చేయించుకోము. కానీ నాకు తెలిసి 20-25 సంవత్సరాల వయసు వచ్చిన అందరం ఒకసారి అట్లా టెస్ట్ ఏమైనా చేయించుకుంటే 100కి 95 మందికి ఎక్కడో చోట బ్లాకులు ఉంటాయని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అంత చిన్న వయసుకే మనం తిన్న ఆహారపు అలవాట్లకి పేరుకోవాల్సినవి పేరుకున్నాయి, కానీ గుండె నొప్పి వచ్చేంత ఎక్కువగా పేరుకోవు. ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది. డాక్టర్స్ని కూడా మీరు అడగండి, ఎక్కడో చోట చిన్న మొత్తంలో అయినా పేరుకుని అందరికీ ఉంటాయని మీరేం కంగారు పడక్కర్లేదు అంటూ ఉంటారు. అంటే అవి రోజు రోజుకి పెరిగి మనకేదో అటాక్ వచ్చినప్పుడు చూయించుకుంటాం కాబట్టి అప్పుడే వచ్చింది అనుకుంటాం తప్ప ఎన్నో సంవత్సరాల నుంచి ఫౌండేషన్ లోపల బ్లాక్స్ రూపంలో పెరుగుతూ ఉందని మనం ఆలోచించము. మరి అలాంటి కొలెస్ట్రాల్ బ్లాక్స్ హార్ట్లో వచ్చిన తర్వాత ఏజ్ తక్కువ ఉండి బ్లాక్స్ పెద్ద మొత్తంలో మెయిన్ వాల్స్లో కనుక ఉంటే తప్పనిసరిగా బైపాస్ చేయించుకోవటం వారికి మంచిది. ఎందుకంటే ఏమాత్రం టెన్షన్ వచ్చినా అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. అందుకని అలాంటి అత్యవసరమైన పరిస్థితుల్లో బైపాస్ ఆపరేషన్ చేయించుకుని ఆ బ్లాక్స్ని తీయటం ద్వారా రిస్క్ తగ్గుతుంది. కానీ బ్లాక్స్ మెయిన్ వెజల్స్లో లేకుండా కొంచెం పక్కలుండి ఏదో 60-70% ఉండి రిస్క్ లేదన్నప్పుడు డాక్టర్లు మందులు వాడుతూ ఆహార నియమాలు కాస్త మార్చుకుని జీవించమని తెలియచేస్తుంటారు. అలాగే భవిష్యత్తులో బైపాస్ ఆపరేషన్ అయిన వారికి కూడా మళ్ళా తిరిగి రాకుండా ఆహార నియమాలు ఆచరించమంటారు. మరి కొంతమందికి ఏజ్ ఎక్కువైనందువల్ల ఆపరేషన్ కుదరకో లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల మందుల ద్వారానే మెయింటైన్ చేసుకోమంటారు బ్లాక్స్ బాగా ఉన్నప్పటికీ. మరి అలాంటి వారికి ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ని కాస్త తగ్గించటానికి, భవిష్యత్తులో కొలెస్ట్రాల్ బ్లాక్స్ రాకుండా ఉండటానికి మరి గుండెకు మంచిగా లాభాన్ని కలిగించే ఆహారాలు మనం తీసుకోవాల్సినవి ఎలా ఉండాలంటే, యాంటీ కొలెస్ట్రాల్ డైట్ మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఉండవలసి ఉంటుంది. అలాంటి ఆహారాలు అయి ఉండాలి. పీచు పదార్థాలు ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్స్ అంటారు, అలాంటివి ఎక్కువగా ఉండే ఆహారం అయి ఉండాలి. యాంటీ కొలెస్ట్రాల్ ఉండాలి, సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, ప్రతిరోజు మన గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్కి రక్తం చిక్కబడితే కొంత శ్రమ ఎక్కువ ఉంటుంది. అందుకని రక్తాన్ని పల్చగా చేసే ఆహారాలు అయి ఉండాలి. మరి ఇలాంటి ఆహారాలతో పాటు తేలిగ్గా జీర్ణమై ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు అయి ఉండాలి. అంటే ఎక్కువ తింటే ఎక్కువ శక్తి వస్తే ఆయాసం వస్తుంది, వీళ్ళకి ఆక్సిజన్ చాలదు. అందుకని తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి ఆహార నియమాలు ఏవేమిటి ఉదయం నుంచి రాత్రి వరకు ఆచరిస్తే బాగుంటుందో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చెప్పబోయేది బైపాస్ ఆపరేషన్ అయి మరి ఆహార నియమాలు పాటించేవారు కూడా ఇప్పుడు చెప్పేటట్లు మార్చుకుంటే బాగుంటుంది. లేదు ఆల్రెడీ ఇబ్బంది ఉంది మందులు వాడుకుంటున్నాం అనేవారు కూడా ఇప్పుడు చెప్పిన ఆహారం తీసుకుంటే
ఆ మందులతో పాటు ఆహారం ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ బ్లాక్స్ ఎక్కువ ఉండి రిస్క్ ఎక్కువ ఉందన్న వారు ఇంకా కొన్నాళ్ళలో ఆపరేషన్కి వెళదాం అనుకునేవారు కూడా ఇలాంటి ఆహారం మార్చుకుంటే మంచిదేనమాట. అది ఆ కండిషన్ బట్టి డాక్టర్ గారు ఆపరేషన్ అవసరం లేదా అనేది వారి నిర్ధారణ చేస్తారనుకోండి. కానీ ఇలాంటి ఆహారపు అలవాట్లు కొంచెం బాగా హెల్ప్ చేసేవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. యాంటీ కొలెస్ట్రాల్ ఆహారాలంటే వృక్ష సంబంధిత ఆహారాలు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. జంతు సంబంధిత ఆహారాలన్నిటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది, వృక్ష సంబంధంలో ఉండదు. కాబట్టి వృక్ష సంబంధంలో కూడా మనం మంచిగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని క్లియర్ చేసి రక్త ప్రసరణ పలచక చేసే వాటిని దృష్టిలో పెట్టుకుని బాగా తినాలి. కానీ జంతు సంబంధిత ఆహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. అంటే వెన్న, నెయ్యి, మేగడ పూర్తిగా మానుతున్నారు అందరూ, అది మంచిదే. పెరుగు కూడా ఏదో కొద్దిగా వాడుకొని ఎక్కువ వాడట్లేదు, అంతవరకు మంచిదే. కాకపోతే ఇక మాంసాహారాలు, చేపలు బాగా తింటుంటారు, అవి మాత్రం మంచిది కాదు, వాటిని మానండి. ఎందుకంటే అందులో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పైగా నూనె బాగా వేసి వండుకుంటే కానీ మన ఆంధ్రులు తినలేరు. అలాంటప్పుడు అనవసరమైన కొలెస్ట్రాల్ మనం ఇన్నాళ్ళు అలాంటి తప్పులు చేసే తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ తప్పు చేసి మళ్ళీ సమస్యను పెంచుకోవటం మంచిదంటారా? అది తినకపోతే మనకేం బ్రతుకు జరగదా? ఉండలేమా? ఆలోచించండి ఒక్కసారి. మన బ్రతుకు కంటే మాంసం ముఖ్యమా? అందుచేత అలాంటి నేతులు తినేసి, పెరుగులు తినేసి, బాగా స్వీట్స్ తినేసి, నూనె డబ్బాలు తాగేసి, మాంసాహారాలు ఫుల్గా తిని, ఆవకాయలు తినేసి అందరికీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని తెలుసు. అయినా సరే అలాంటి ఆహారం తిని ఇబ్బంది పడిన తర్వాత డాక్టర్ వీటన్నిటిని మానిపిస్తున్నారని తెలుసు. అలాంటి ముందు నుంచి మనం తినపోతే మనకి మన పిల్లలకి ఇలాంటి గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఈ అందరూ ముందు నుంచి జాగ్రత్త పడి ఆలోచిస్తున్నారండి. అందరూ చేసిన తప్పునే మనం చేసి పప్పులో కాలేయటం ఎంత జ్ఞానం ఆలోచించండి. 25-30 ఏళ్లకి హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయంటే తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎప్పుడు హార్ట్ అటాక్ జీవితంలో రాదు కదండి. 100 ఏళ్ళు బ్రతకటానికి కూడా చస్తున్నాం కదా మనుషులు. వైద్య శాస్త్రాలు ఉన్నాయి, హార్ట్ తీసి హార్ట్ పెట్టొచ్చు, బ్లాక్ తీసి కొత్తది వేయొచ్చు. అలాంటి అవసరం రాకుండా మనం బ్రతకటం ఎందుకు చేత కాదనే ప్రయత్నం మనిషి చిన్నప్పటి నుంచి చేయాలి. అలాంటి మంచి వైపు మనం వెళ్ళాలి. అందుచేత ప్రతిరోజు మనం తినే ఆహారాలు హాని కలిగించే వాటిని మానాలి, తగ్గించటం కాదు. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తినేసాం, లోపల డిపాజిట్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేసుకోవటానికి బాడీకి ఇక్కడి నుంచైనా మంచిగా అందించటం నేర్చుకోవటం ఉత్తమమైన మనిషిగా మన బాధ్యత. మంచి మనిషిగా మనం అలా ఆలోచించటం ఎంతో మంచిది. అందుచేత కాస్త నోరు కట్టుకుంటే ఎంత హాయిగానో బ్రతకొచ్చు. చాలామంది మీకు తెలుసో లేదో బైపాస్ ఆపరేషన్ అయిన 6 monthsలో మళ్ళా బ్లాక్స్ వచ్చి మళ్ళా అటాక్ గురైన వారు ఉంటారు. 2 ఏళ్లలో సెకండ్ బైపాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది సెకండ్ టైం మళ్ళీ థర్డ్ బైపాస్ కూడా బాడీ వచ్చిన వారు ఉంటారు. అంటే ఏం మార్పు రాదు వారిలో. అంటే కేవలం ఆహారం అనే కాకుండా మానసిక స్థితిని బట్టి కూడా కొలెస్ట్రాల్ డెవలప్ అవుతూ ఉంటుంది, హార్ట్ పెయిన్స్ వస్తూ ఉంటుంది. అందుకని అటు మనసు ఇటు ఆహారం 2 అతి ముఖ్యమైన పాత్రను ఇక్కడ ప్లే చేస్తున్నాయి. కాబట్టి మనం రెండుటిని మార్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట. మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు షెడ్యూల్ ఎలా ఉంటే బాగుండని చెప్పుకుందాం. నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ మంచినీళ్ళు త్రాగండి. 1.5 లీటర్ వరకైనా త్రాగొచ్చు. హార్ట్ బ్లాక్స్ ఉన్న వారికి ఏమి నీళ్ళే అడ్డం కాదు, అదేమి ఇబ్బంది కాదు. 1.5 లీటర్ మంచినీరు త్రాగి మనసు పెట్టి మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. నీళ్లు రక్తాన్ని పల్చగా ఉంచుతాయి. ఈ ఫ్యాట్ డిపాజిట్స్ కూడా మరి ఏదన్నా ఇబ్బందికరమైన వాటిని వాష్ చేస్తుంటాయి, కాస్త మూవ్ చేస్తుంటాయి. అందుకని మెయిన్ వాటర్ తక్కువ తాగటం వల్ల రక్తం చిక్కపడుతూ ఉంటుంది. 25-30 సంవత్సరాల నుంచి యాస్పిరిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ముందు నుంచి మంచిదని ప్లాన్ చేస్తున్నారు, కానీ నీళ్లు త్రాగితే మంచిదని ఎవరు ఆలోచిస్తున్నారండి? నీరు న్యాచురల్గా బ్లడ్ని పల్చగా ఇప్పుడు క్లియర్గా ఉండేటట్టు చేస్తాయి. అందుకని మంచినీళ్ళు త్రాగండి. నెక్స్ట్ రెండోది, సెకండ్ టైం మొదటిసారి నీళ్ళు తాగిన గంట పావు తర్వాత మళ్ళీ 1 లీటర్ మంచినీళ్ళైనా త్రాగే ప్రయత్నం చేయండి. 2 సార్లు మోషన్ అయ్యేటట్టు ఉదయం వెళ్ళండి. అది కాస్త గ్యాస్ పెయిన్ ఉండదు, మలబద్ధకం ఉండదు. చాలా